కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్క్ఫెడ్ చైర్మన్ బంగారాజు తదితరులు ఆయనతో పాటు పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశంలో అత్యాధునిక ఎయిర్పోర్టుల్లో భోగాపురం ఒకటి అని, ఈ ఎయిర్పోర్టు నిర్మాణంతో దేశం రూపురేఖలు మారనున్నాయని అన్నారు. అన్ని రకాల సదుపాయాలతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం జరుగుతుందన్నారు. ఎర్త్ వర్క్ పూర్తయిందని, రన్వే 97%, టాక్సీవే 92%, టెర్మినల్ బిల్డింగ్ 60%, ఏటీసీ టవర్ 72%, యాన్సిలరీ బిల్డింగ్ 40% పూర్తయినట్టు తెలిపారు. 2026 జూన్ నాటికి మొత్తం పనులు పూర్తి చేస్తామన్నారు. విశాఖ ట్రాఫిక్ ను ప్రధానాంశంగా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయం, కళలు తెలియజేసేలా విమానాశ్రయం లోపల ఇంటీరియర్ డిజైన్ చేపడుతున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. 2026 అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పారు, జూన్ 26 కల్లా ఇది పూర్తి చేసి అందజేయాలని. దానికి అనుగుణంగా టైం లైన్స్ అన్నీ కూడా మార్చుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా స్పీడప్ చేసి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దేశంలో కూడా వస్తున్నటువంటి 3 అద్భుతమైన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, ఒకటి నవీ ముంబై ఎయిర్పోర్ట్ ముంబైకి అదనంగా వస్తుంది, అలాగే జేవర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీకి అదనంగా వస్తుంది, మరొకటి ముఖ్యమైనటువంటిది మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ 3 ఎయిర్పోర్ట్లు కూడా మన దేశం తాలూకా రూపురేఖలు మార్చే స్థాయిలో అద్భుతంగా ఎక్కడికక్కడ నిర్మాణం జరుగుతున్నాయి. మరి ఇది కూడా మరొక సంవత్సరం కాలంలో ఇది కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నాం. ఇప్పుడే మనం యాక్టివిటీ చూసుకుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి మన ఎయిర్పోర్ట్ తాలూకా డెవలపర్సే ఒక హోటల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది కూడా వచ్చే ఓపెనింగ్ టైంలోనే ఆ హోటల్ కూడా తాజ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తాజ్ సంస్థ ద్వారా ఆ హోటల్ను కూడా రన్ చేస్తారు. అలాగే చుట్టుపక్కల కూడా మనం చూసుకుంటే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే విధంగా స్కూల్స్ అదనంగా కొత్త స్కూల్స్ రావడం, లేకపోతే హోటల్స్ రావడం, లేకపోతే అదర్ సర్వీస్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పుడిప్పుడే భోగాపురం చుట్టుపక్కల కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు వచ్చి ఏదో ఒక రకంగా ఒక కార్యక్రమం చేయాలని ఉత్సాహంగా చూస్తున్నారు. అక్కడ నుంచి మనం చూసుకుంటే ఖచ్చితంగా దాని తాలూకా బెనిఫిట్ కేవలం విజయనగరం, విశాఖపట్నం వరకే కాకుండా శ్రీకాకుళం జిల్లాకి కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు కానీ మన తాలూకా కల్చరు ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతూ మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే లెంత్ 3.8 కిలోమీటర్స్ ఉంది. దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్ల తాలూకా రన్వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్వే ఇక్కడ మనం నిర్మించుకున్నాం. అంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా పెద్ద ప్లేన్స్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాలని అంటే ముందు చూపుతో పెద్ద రన్వేను కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి సుమారు 40 మిలియన్ కెపాసిటీ ఉండే ఎయిర్పోర్ట్గా ఇది తయారు చేయొచ్చు మనం భవిష్యత్తులో కూడా. విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ని కేటర్ చేసే విధంగా ఎయిర్పోర్టు మనకు అందరికీ కూడా ఉపయోగపడబోతుంది. వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం. చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. జిఎంఆర్ సంస్థ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.